ఆ పిల్లగాన్ని ఖచ్చితంగా శిక్షించాలి. వాడిని ఇంక ఇట్లనే మనకి వీడున్నాడు ఏజ్ కాలేదని తెలిసి పెడితే ఇంకా వాడు ఇంకా వేరే వాళ్ళకు కూడాను వాడు ఇట్లాంటివి చేస్తాడు. నాకేం చేయలేదు, ఇంత పెద్ద చేసినా కూడా వాడు ఏం చేయలేదు అనేసి ఇంకా చేసే అవకాశాలు ఉన్నాయి. 5 రోజుల పాటు అనుమానం రాకుండా తిరిగాడు. ఆ తర్వాత తను ప్రీ ప్లాన్డ్ గా కొన్ని రాసుకున్నాడు. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీడియోస్ చూసి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్నాడు. ఆ ఏజ్ లో వాడు చేసి కూడాను స్నానం చేసుకుని వచ్చి మళ్ళీ యథావిధిగా వచ్చి మీ పాప 4 సార్లు అరిచింది డాడీ అని అంటే వాడు ఎంత ధైర్యం ఉంటుంది. మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. మా బామర్దికి కృష్ణకు వచ్చి చెప్పిండు. అంటే ఇట్లా నమ్ముతాడు సార్, అంత ఆనందం రాకుండా ఇట్లా ముఖంలో కూడా ఎంత భయం లేకుండా వచ్చి చెప్పిండు. వానికి ఎట్లా అనుమానం పట్టాలి, అట్లా జరిగింది సార్. ఏం చెప్తారు మరి చివరికి, ఏం చెప్తారు ఇంతటి దారుణానికి తగ్గబడ్డా? మా పాప పోయింది కానీ ఇక ముందు ఎవరికి ఇట్లాంటి సంఘటన జరగకుండా వానికి కఠినంగా శిక్షించాలి. మా పాపకి